మళ్ళీ పూర్తి వెనక్కి మాస్ అసలు పూర్తి శాస్త్రీయం ఏమన్నా రాసారా? పూర్తి శాస్త్రీయం. అంటే ఉదాహరణకి మన 'తెల్లవారదేమో స్వామి' ఆ టైపు. శుభప్రదం విశ్వనాథ్ గారి మూవీలో ఒక శాస్త్రీయం, జానపదం జుగలబంది సన్నివేశం వస్తదనమాట. ఆ పాటేంటంటే అనుకోకుండా బాలు గారు పాడు అని జెప్పి గదమాయిస్తే 'జై హింద్' అంటాడు హీరో క్యారెక్టర్ నరేష్ గారు. 'జై హింద్' అన్న పదం నుంచి అతనికి ఇన్‌స్పిరేషన్ వచ్చి జానపద శైలిలోనే ఎత్తుకుంటాడనమాట. ఇది సల్లనయ్యనే ఏలేలో ఏలేలేలో ఏలో ఏలో యాలా ఏలేలో ఏలేలో ఏలో ఏలో యాలా ఏలేలేలో ఏలేలేలో యాలా ఏలేలో ఏలో యాలా ఇది సల్లనయ్య రామయ్య ఏలిన నేల ఇది నల్లనయ్య గీత వింటూ ఎదిగిన నేల చల్లనయ్య, నల్లనయ్య. ఆహా! ఏలేలో ఏలేలేలో యాల ఏలేలేలో ఏలో యాల ఆవునైన అమ్మాని కొలిసేనేలా జీవుల్లో దేవుడినే చూసేనేలా జీవుల్లో దేవుడినే చూసేనేలా అనగానే అప్పుడు ఆయన శాస్త్రీయంగా దానికి జుగల్బందీ చేస్తారన్నమాట. అలా చేస్తూ చేస్తుండగా పాటలో చివరి అంకం వచ్చేటప్పటికి అన్నీ ఈ నేల ఎలాంటిది అని చెప్పడానికి వేద భూమిలో అణువణువు నాదమయం ఈ నాద భూమిలో ప్రతి కణువు రాగమయం శుకపికాల మెలకువలే శుద్ధ సావేరిగా రాతిరప్ప కదలికలే రీతి గౌళగా అబ్బో! హిమనదాల నడకలవే హిందోళంగా హాసములై పూసిన ఈ సదయ హృదయ కమలములే పులకలొలికి పలుకు కలికి పదములు హంసానందిగా నినదించిన భూమి నిను పెంచిన భూమి. ఎంత అద్భుతంగా ఉంది ఆనంద్ గారు ఈ పాట. మణిశర్మ గారు నేను మామూలుగా అసలు రాగాలు కూడా భలే పెట్టేసారక్కడ. రాగాల పేర్లు రాస్తే, "అరె! నువ్వు రాగాల పేర్లు రాసేసి నీకు రాగాల పేర్లు తెలుసని డంకా బజాయించేద్దాం అనుకుంటున్నావా? నేను అయ్యే రాగాల్లో చేస్తాను." చిన్న ఒక లైన్ ఉంటదంటే, "సుఖపికాల మెలకువలే శుద్ధ సావేరిగా" అంటే ఆ లైన్ శుద్ధ సావేరిలో సరి మ పద స అవును. నెక్స్ట్ ఆహ్, రాతిరప్ప కదలికలే రీతి గౌళగ. నెక్స్ట్ హిందోళం. హిమనదాల నడకలవే హిందోళంగా. ఆ! హాసములై పూసిన ఈ సదయ హృదయ కమలములే పులకలొలికి హంసానంది. పలుకు కలికి పదములు హంసానందిగా నినదించిన భూమి నిన్ను పెంచిన భూమి అసలు తెలిపేదొకటే లోకా సమస్త సుఖినో భవంతు. అదొక జుగల్బందీలా ఉంటదన్నమాట. చాలా బాగుంటది ఆ పాట. చాలా అద్భుతంగా ఉందండి ఇది. చాలా చాలా ఎన్ని మంచి పాటలు మీ కలంలో కుదురుకున్నాయి అనంత్ గారు అసలు. వినేవాళ్ళ అదృష్టం. అలా ఎందుకంటే ఇవి 10 కాలాల పాటు నిలిచే పాటలు. ఇవేదో దొరికిన పదాలని ఏదో పొందుపరిచే చాలా డీప్ మీనింగ్‌తో రాసిన జాడలు కనిపిస్తున్నాయి స్పష్టంగా. అంతే ఆ వైవిధ్యానికి ఏదో ఒక అదృష్టం దొరికింది. ఇప్పుడు నేను గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తిని. అక్కడే పుట్టి పెరిగిన వ్యక్తిని. ఏదో చదువు కృష్ణా జిల్లాలో 2 సంవత్సరాలు, గుంటూరు జిల్లాలో 3 సంవత్సరాలు గడిచింది గానీ, నా ప్రభావం అంతా గోదావరి జిల్లాయే. కానీ ఒక సందర్భంలో 'రాజన్న' సినిమాలో తెలంగాణ జానపద శైలిలో రాయాల్సొచ్చింది. అది కూడా ఒక స్టోరీ నడుస్తా ఉంటది పాటలో. పాప ఎళ్తా ఉంటది. ఇవాళ బడిలో పాట పాడాలి. ఎలా పాడాలి పాట అని ఆలోచిస్తా ఉంటే, దారిలో వెళ్ళే వాళ్ళంతా నా బిడ్డ మీద పాడు, కుమ్మరి ఆయనేమో నా కుండ మీద పాడని, తర్వాత హ్మ్, చేనేత కార్మికురాలేమో నా నేత మీద నా చీర మీద పాడని.
అలా ఒక్కొక్కళ్ళు చెప్తా ఆఖరికి మొత్తం ఒక ప్లేస్‌కెళ్ళేటప్పటికి తన ఊరంతా కనపడతది. ఊరు పల్లె తల్లిలా అనిపించి నా మీద పాడని అడుగుతది. ఇది హ్మ్. కాన్సెప్ట్ చెప్పింది విజయేంద్ర ప్రసాద్ గారు. అది మళ్ళీ తెలంగాణ నేపథ్యంలో వచ్చే స్టోరీ గాబట్టి రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా సూడవే సుక్క సూడవే నా బిడ్డ దిక్కు సూడవే సందమామ లెక్క ఉంటదే దీని సందమేందో పాడవే నేలమ్మ దీవించి నల్లమన్ను ఇచ్చి నన్నే చెయ్యమంది కుండ సుక్కాయి కుండ నీళ్లతో నీ గొంతు నిండి నీ పాట సల్లంగా ఉండ నీ బతుకుల సిరునవ్వు పండ సిరిసిల్ల మొత్తం సీరతో గప్పి నీ సీమ సేరిందే నా మగ్గమియాలా సుక్కా సేనేత సప్పుళ్ళే సంగీతమవ్వాల సందళ్ళు తేవాలా సంబరాల తేలాల రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా రారిరో రేలా ఇలా ఇలా రాసే అవకాశం వచ్చింది. మొన్న ఈ మధ్య 'భగవంత్ కేసరి' సినిమాలో బాలకృష్ణ గారు మాట్లాడే డైలెక్ట్ తెలంగాణ డైలెక్ట్ ఉంది కాబట్టి పాపతో పాడే పాట ఒకటి ఉంటుంది. ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి మీ కన్నా మస్తుగా ఉరుకుతది మా సిట్టి సిన్నారి సిలక సిలక గప్పూసు గమ్మున కూషోర్రి మీ కన్నా తీయగా వలుకుతది మా పొట్టి పొన్నారి అనే పల్లవి ఆ చరణం చాలా మంచి పేరు వచ్చిందనమాట దాంట్లో. అమ్మనైతా లాలబోస్తా అయ్యనైతా జోలవాడుతా అవ్వనైతా బువ్వ వెడతా దువ్వెనైతా జడలల్లుతా పత్తి పువ్వైతా నీకు రైకలియనీకి పట్టు పురుగైతా నీకు పావడియనీకి ఏమన్నైతే నీకేమన్నైతే నేనేమన్నైతా నిన్ను కాయనీకి ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల్ల నిన్ను మొయ్యాల అప్పుడే పెద్ద మనిషి అవుతుంది అమ్మాయి. ఒప్పుల కుప్ప ఉయ్యాలో ఉయ్యారి భామా ఉయ్యాలో సిగ్గుల మొగ్గ ఉయ్యాలో సింగారి బొమ్మ ఉయ్యాల ఓణీల నెమిలమ్మ రాణి లెక్కస్తుంటే ఊరంతా ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అబ్బబ్బబ్బా! బంగారు గౌరమ్మ ఉయ్యాల సంబరాల గుమ్మ ఉయ్యాలో సల్లంగా బతుకమ్మ ఉయ్యాల నువ్వు సల్లంగా బతుకమ్మ ఉయ్యాల అలా సంస్కృతిని కూడా పాటలో జోడించే అవకాశం వచ్చింది. అది మీ అంటే మీ క్యాన్వాస్ ఎంత పెద్దదో మస్తిష్కంలో మీకుండే పదాలు కావచ్చు, మీ ఇమాజినేషన్, మీ భావుకత అన్నీ కలగలిసి అది ఆచరణలో పెట్టే శాస్త్రి గారి పాటోటుంది. నటరాజు ప హ్మ్. నటరాజు స్వామి జటాజూటిలోకి డ్యూటీలో చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది. విలువేముంది. అలాగా మీ పదాల అల్లికకి మీలోని విచక్షణ, వివేకం అన్నీ తోడై కరెక్ట్‌గా అమర్చే నాడి పట్టుకున్నారు అనంత్ గారు మీరు. అందుకే అంత అదృష్టవశాత్తు ఒక్కొక్క పాట కూడా స్పెషల్‌గా ఉంది. అంటే ఇప్పుడు దీనికి ఇంకో వర్షన్ రాయమన్నారనుకోండి, ఆ! నాకున్న పదాల పరిధి వరకు రాయలేనేమో. ఈ ఉన్నది పోగు చేసి రాసింది ఆమోదించడం అనేది అది దర్శకుడి గొప్పతనం అంతే. హ్మ్. అది మీరన్నట్టు మీకు ఆ అదృష్టం ఏంటంటే అన్ని హిట్ పాటలు పడ్డాయి. హ్మ్. పాటలన్నీ హిట్ అయ్యాయి. అన్నీ హిట్ అవ్వలేదు. హిట్ పాటలు కూడా ఉన్నాయి. మామూలుగా మీకుండే 19 ఏళ్ల ఈ గేయ రచయిత జీవితంతో చూసుకుంటే మిగతా వాళ్ళతో చాలామంది అంటే గొప్ప కవులు, రచయితలు మనకి చాలామందున్నారు. సో, అసలు ఇక్కడ ఈ విషయం చెప్పండి. మీ సమకాలీకులు మీ పాటని ఎలా ఆస్వాదిస్తారు? చంద్రబోస్ గారు ఎప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తు. 'ఎటో వెళ్ళిపోయింది మనసు' ఆడియో రిలీజ్ అయింది. అప్పుడు పెద్ద ఎవరికీ ఇంకా ఆ పాటలు రీచ్ అవ్వలేదు. ఆ టైంలో మెసేజ్ చేశారు. 'ఎటో వెళ్ళిపోయింది మనసు'
పాటలు విన్నాను, వేరే స్థాయికి తీసుకెళ్ళావు సాహిత్యాన్ని అని చెప్పి మెసేజ్ చేశారు. ఆయన చాలా మంచి మనసున్న ఉమ్. రచయిత, వ్యక్తి. చంద్రబోస్ గారు చాలా మంచి చాలా మనసు. మంచి మనసు. అలాగే భాస్కర్ భట్ల గారు ఆయన పాటలు కూడా చాలా అదిరిపోతాయి. మంచి చంద్రబోస్ కమర్షియల్ గారి మెటీరియల్ ఉంటాయి. నా అసలు భాస్కర్ భట్ల గారు ఆ, చెక్కోరి పాట విని ఆ పనిముట్టు అన్న పదాన్ని వాడిన తీరు మాత్రం చాలా అబ్బురపరిచింది. ఇట్టి పసిగట్టి కను కదలిక పట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టే పనిముట్టే అవసరమట ఇకపైన అని ఉంటుంది లైన్. ఒక ప్రేమ పాటలో పనిముట్టు అనేది ఒక కర్మాగారంలో ఉండేది కదా మామూలుగా జనరల్గా కార్మికుడికి సంబంధించిన అవును. విషయం. ఆ పనిముట్టుని కూడా ప్రేమ పాటలో తేవడం అనేది చాలా బాగా నచ్చిందని చెప్పారు. అలా ఎప్పుడు అంటే రచయితలకి పెద్ద ప్రొఫెషనల్ రైవలరీ, అసూయ, ఈర్ష్య, ద్వేషాలు ఉండవండి. అంటే ప్రపంచం ఏదో ఊరికే అలా అని అవి అన్ని అంటే ఆపాదిస్తారు. ఈ తరంలో అయితే అసలు లేవండి. ఎందుకంటే లేవు. ఎందుకంటే ఉన్న రచయితల సంఖ్య తక్కువ, రాయాల్సిన పాటల సంఖ్య ఎక్కువ. అది ఇప్పుడు అసూయ ఎందుకు వస్తుంది? వాళ్ళందరూ తెగ రాసేస్తున్నారు, మనం రాయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుందాం అన్నప్పుడే కదా. అవును. అందుకని ఏ రచయితకి ఖాళీ లేదు, ఇంకా అసూయ ఉండే అవకాశం లేదు. అందరూ వాళ్ళ వాళ్ళ శైలిలో మహానుభావులు. అనంత్ గారు, ఇప్పుడు మీరు ఇంత పరిధి ఆల్రెడీ చూసేశారు. సో ప్రతి వాళ్ళకే ఒకటి ఉంటుంది కదా, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఆ లెవెల్ ఉన్నా లేకపోయినా మా మైండ్లో ఒకటి ఉంటుంది. మీరు అలా మీకు ఒక అంటే ఇంకా తీరని కళా కోరిక అంటూ ప్రబోధాత్మకమైన పాటలు రాసే అవకాశం నాకు తక్కువ వచ్చింది. రాసినవి కూడా పెద్దగా హిట్ అవ్వలేదు, ఎందుకంటే సినిమాలు హిట్ అవ్వకపోవడం వల్ల. అలాంటి కథలు వచ్చినప్పుడు నిజంగా ఒక హిట్ అయిన సినిమాలో ఒక ప్రబోధాత్మకమైన పాట రాస్తే రచయితకి సంతృప్తి. అవును. శాస్త్రి గారు కొన్ని నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని లాంటి పాటలు ఇంకా మా తరంలో అంటే సినిమాలు కూడా రావట్లేదు. కథలు ఎక్కువ రానప్పుడు పాటలు కూడా తక్కువే ఉంటాయి. తక్కువ పాటలు హిట్ అయ్యే పాటలు ఉండకపోవచ్చు. కానీ ఇప్పటికీ మీరు ఇంకా ఆ వయస్సు ఇంకా రాలేదని అనుకోవాలి, అన్వయించుకోవాలి. మీకు అంటే అలా అలా సరిపెట్టుకోవాలంటున్నాను బహుశా. లేదండి, ప్రబోధపకమైన ఉంటే రాద్దు, అలాంటి సినిమాలు రాలే. కానీ ఏదేమైనా మీ ప్రయాణంలో మీరు బాగా బలపడి లాస్ట్ టైం మాట్లాడినప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా ఎన్నో పాటలు వచ్చేసాయి, హిట్ పాటలు. సో అదృష్టం. వివాదాలు తగ్గాయి. దిగు నాగా తర్వాత మీ గురించి ఏం వివాదాలు ఏమీ రాలేదు. అప్పటికి మీరు క్లారిఫై చేసింది చాలా మందికి నచ్చిందండి. అవునండి. కానీ అలా మీకు ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఫలానా పదాలు ఉండాలి, ఇటువంటి ఒక సన్నివేశం ఉంది అని ఇప్పుడు అసలు డబుల్ మీనింగ్ తగ్గిపోయింది రండి, అవసరమే లేదు. ఎందుకంటే అంతా బహిరంగంగా ఒకే మీనింగ్ ఉంది కాబట్టి. స్ట్రైట్ మీనింగ్. స్ట్రైట్ మీనింగ్